తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బైక్ దొంగలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19 లక్షలు చేస్తే 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా కాకినాడకు చెందిన సురేంద్ర, పిఠాపురానికి చెందిన యేసుబాబు బైకులు దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలిపారు పోలీసులు. అనంతరం దొంగలను పట్టుకున్న సిఐ బాజీలాల్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీస్ అంటే మేనకాబాద్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో బైక్ దొంగతనాలు చేసేటువంటి ఇంటి సురేంద్ర తండ్రి నోకరాజు 21 years గాంధీనగర్ కాకినాడ మరియు కామిరెడ్డి యేసుబాబు ఇలియాస్ యేసు సన్నాఫ్ సునాథం పేటపురం మనం ఇద్దరు ముద్దాయిలను ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మొత్తం 8 బుల్లెట్ మోటార్ సైకిల్స్, డ్యూక్స్, అదేవిధంగా పల్సర్ బళ్ళు, యాక్సిస్ బళ్ళు మొత్తం కూడా 18 బళ్ళు రావడం జరిగింది. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 13 బళ్ళు, కాకినాడ జిల్లాకు సంబంధించి 5 బళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ పరిధిలో 7, తర్వాత రాజమండ్రి 3 టౌన్ పోలీస్ పరిధిలో 2 బైకులు, అదేవిధంగా బొమ్మూరు పరిధిలో 2, అదేవిధంగా గోకవరం 1, 13, అదేవిధంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట 3, పెద్దాపురం 1, తర్వాత పేటాపురం పోలీసులో 5 మోటార్ సైకిల్.